లోక పాపములు అంటే ఈ భూమి మీదనున్న ప్రజలందరి పాపములను యేసుక్రీస్తు మోశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఎటువంటి పాపము లేదు గనక యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరము, ప్రాణము, ఆత్మ, రక్తము అన్ని పరిశుద్ధమైనవి. యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు. కాగడా పెట్టి వెతికినా దొరకదు. యేసుక్రీస్తు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయములో ఏమన్నారంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రశ్నించారు. 2000 సంవత్సరాల క్రితం ఆనాడు అక్కడ ఉన్న యూదుల దగ్గర, పరిసయ్యుల దగ్గర, సద్దుకయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర ఆనాడు ఎవరు నిరూపించలేకపోయారు. ఈనాటికి ఎవరు నిరూపించలేకపోయారు. ఏనాటికి ఎవరు నిరూపించలేరు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన క్రియలు పరిశుద్ధమైనవి, ఆయన తలంపులు పరిశుద్ధమైనవి, ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనది, ఆయన నడక, ఆయన పడక, ఆయన సమస్తము పరిశుద్ధమైనవి. ఆయన పరిశుద్ధమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన దేవుడు. ఈ భూమి మీదనున్న ప్రజలమైన మనందరము పాపులమైతే పాపులకు స్నేహితుడిగా పిలువబడడానికి ఇష్టపడి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. పాపులమైన మనల్ని రక్షించడానికి ఇష్టపడి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. మన పాపములన్నీ సిలువ మీద మోయటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన మరణించాల్సి వచ్చింది. అందుకే ప్రభు అన్నాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉన్నది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అందుకే ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆనాడు రోమా ప్రభుత్వం వారు యేసుక్రీస్తును సిలువకు కొట్టి చంపుతూ ఉండగా వారు అనుకున్నారేమో, ఏమనుకున్నారంటే యేసుక్రీస్తుని మేము చంపేస్తున్నాం అని అనుకున్నారేమో. అది విషయం ఏంటంటే వాళ్ళ చంపేయడం కాదు, యేసుక్రీస్తే తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? రోమా ప్రభుత్వం వారి చేతిలో చనిపోవడానికని కాదు, కానీ మెయిన్ లోక పాపములను ఆయన మోసాడు సిలువ మీద. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి పాపములు సిలువ మీద యేసు ప్రభు మోసాడు. ఇక్కడే మీకు ఒక వివరణ చెబుతాను, వినండి. కొంతమంది పాపం తెలియక అనుకుంటున్నారు, నిన్న మొన్నటి దేవుడండి యేసుక్రీస్తు, 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడండి యేసుక్రీస్తు అని మీరు అనుకుంటున్నారు. బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోయేటప్పుడు